నమస్తే వెల్కమ్ టు లియన్ న్యూస్. వైసీపీని ఓటమి భయం వెంటాడుతోందా? అందులో భాగంగానే ఎన్ని వ్యూహాలైతే ఉన్నాయో అన్ని వ్యూహాలను అమలు చేయడానికి ట్రై చేస్తుందా? ఆ వ్యూహంలో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని క్రియేట్ చేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాడేపల్లిలో తాజా ఒక న్యూస్ ఫ్యాక్టరీని అయితే క్రియేట్ చేసి ప్రముఖ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోగోని యూజ్ చేసి వాళ్ళ విశ్వసనీయతను దెబ్బతీసేలా వీడియోలను రిలీజ్ చేస్తోందా, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో అంగంరావు గారు, ఒక 2-3 రోజుల నుంచి చూస్తున్నాం, ఇక్కడ చూస్తే నిన్న మొన్న పురంధరేశ్వరి గారి మీద, అలాగే ఏదో ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక లెటర్ పంపించింది వైసీపీదే విజయం అని చెప్పి, ఇలా ఫేక్ న్యూస్ అయితే చాలా వస్తున్నాయి. ఈ 3-4 డేస్ నుంచి బాగా ఎక్కువగా వస్తున్నాయి. సో ఇప్పటికే లాస్ట్ అస్త్రంగా మేమంతా సిద్ధమని చెప్పి బస్సు యాత్రని ప్రయోగించారు ప్రజల మీద. మరోపక్క చూసుకుంటే ఇక్కడ సర్వేలన్నీ కూడా వ్యతిరేకంగా వస్తున్నాయి. సో ఎలా మరి ప్రజలను అట్రాక్ట్ చేయాలి? మరి మిగతా మాధ్యమాల్లో చూస్తుంటే అన్నింటిలో కూడా టీడీపీకే ఫేవర్గా న్యూస్ అయితే వస్తున్నాయి, అంటే వాళ్ళదే విజయం అని చెప్పి. వీటన్నింటినీ మాయ చేసేందుకు గాను, వాళ్ళ దృష్టిని మరల్చేందుకు గాను ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని క్రియేట్ చేశారు. ఈ టీవీ5, ఏబిఎన్ ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి విశ్వసనీయతను దెబ్బతీసేలాగా వాళ్ళ లోగో పెట్టి ఫేక్ వీడియోస్ని రిలీజ్ చేస్తుంది అని చెప్పి ప్రతిపక్షం అయితే ప్రధానంగా ఆరోపిస్తుంది. సో ఏం చెప్తారు? అంటే ఒకటండి, మొట్టమొదటి నుంచి చూసుకుంటామంటే ఆ పార్టీ పుట్టకే ఏ విధంగా వచ్చిందో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కనుక ఒకసారి నిశితంగా పరిశీలిస్తూ ఉంటే, ఇప్పుడు వాళ్ళు ప్రజలకు చెప్పుకోవడానికి గతంలో వాగ్దానాలు చేశారు, నవరత్నాలు అన్నారు, మేము వస్తే ఇవి కొనసాగిస్తామని చెప్పారు. అవేమీ నెరవేర్చలేదు. వాళ్ళు 99% నెరవేర్చారని వాళ్ళు బాగా ఊదుకుంటున్నారు. ప్రజలు వచ్చేతలకి 89% కూడా మీరు నెరవేర్చలేదు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు, చేయలేదు. కాబట్టి నువ్వు ఇచ్చిన దాంట్లో ఒకటి మాత్రం చేసావు. సిపిఎస్ అంటే సి అంటే క్యాపిటల్ అమరావతిని రద్దు చేసావు, పి అంటే పోలవరాన్ని రద్దు చేసావు, ఎస్ అంటే ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసావు, అంటే స్వతంత్రతని రద్దు చేసావు. నువ్వు చేసిన రద్దు అది. ఇక మిగిలిన వచ్చేతలకి మద్యపాన నిషేధం చేస్తా అన్నావు. మహిళలందరూ గంపగుత్తుగా నీకు ఓట్లు వేశారు. ఈరోజు మద్యాన్ని ఏరులై పారిస్తున్నావు, మద్యం మీద ఇంకో 20 సంవత్సరాలు అప్పు తీసుకొచ్చావు. కాబట్టి అది నువ్వు నెరవేర్చలేదు. మరి ఇంక నువ్వేం నెరవేర్చావు ఇక్కడ? మరి రైతులకు ఇస్తా అన్నావు 12,500 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు 7,500 ఇస్తున్నావు. మిగిలిన 5,000 రూపాయలు నువ్వు ఎగ్గొట్టేశావు. కేంద్రం ఇచ్చేది కూడా నీ ఖాతాలో వేసుకుంటున్నావు. కాబట్టి ఫలాంది చేశాను, ఫలాంది చేస్తానని చెప్పి కూడా నీ దగ్గర లేదు. బటన్ నొక్కాడు అంటున్నావే తప్ప, అందరికి కలిపి లెక్కలు చెబుతున్నావే తప్ప, ఎవరికి ఎంత ఇస్తున్నాము, పెన్షన్లకు ఎంత ఇస్తున్నాము, గతంలో ఎంత ఇచ్చారు, ఎంత ఇస్తున్నావు అని చెప్పి కూడా నీ దగ్గర లేదు. కాబట్టి నువ్వు ఏది కూడా గతంలో ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా ఏం వస్తారు వీళ్ళు? గతంలో చెప్పిన అబద్ధాలే కదా చెబుతుంది ఈరోజు. ఆ రోజు నా తండ్రిని చంపింది రిలయన్స్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పని అబద్ధ ప్రచారాలు చేసి పబ్బం గడుపుకున్నావు. ఈరోజు అది కాదని తేలిపోయింది. అలాంటి నా పరిమాణత్వాన్ని తీసుకొచ్చేసి రిలయన్స్ సంస్థకు సంబంధించిన అతనికి నువ్వు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు. అంటే ఇప్పుడు అమ్ముకున్నావా? అంటే డబ్బు కోసం గతంలో ఉన్నదాన్ని అంతా తీసేస్తావా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకుంటున్నారు కదా. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రజలు చాలా స్పష్టంగా నువ్వు ఇచ్చిన హామీలు ఏమీ కూడా నువ్వు అమలు చేయలేదని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈరోజు పోలవరాన్ని కడతానన్నావు, కట్టలేదు. 72% పూర్తయిన పోలవరాన్ని కనీసం ఈరోజు 4% కూడా నువ్వు చేసిన ఘనకార్యం వల్ల అది ఎప్పుడు పూర్తి అయిద్దో కూడా అర్థం కాని పరిస్థితిలో తయారైపోయింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే, జరుగుతున్న ఇవన్నీ చూసుకుంటా ఉంటే, గతంలో నువ్వు అన్నీ అబద్ధ ప్రచారాలు చేసావు, మేము నమ్మాం. ఈరోజు ఇక నిన్ను నమ్మం అనే ఆలోచన వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు చెప్పడానికి ఏం లేవు. కాబట్టి ఇలాంటి ప్రచారాలు చేయకుండా ఇంకేం చేస్తారు? గతంలో కూడా ఐపాక్ టీం ద్వారా, ప్రశాంత్ కిషోర్ ద్వారా కావాల్సిన అబద్ధాలన్నీ ప్రచారం చేశారు, కులముద్ర వేశారు, ప్రాంతీయంగా రెచ్చగొట్టేశారు, అవినీతి ఆరోపణలు తీసుకొచ్చేశారు, వ్యక్తిగత దోషాలకి దిగారు, ప్రాంతీయ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు, పబ్బం గడుపుకున్నారు, అధికారంలోకి వచ్చేసారు. ఈరోజు ఏమి చేయడానికి లేవు. కాబట్టి ఇప్పుడు మీకు కనపడుతుంది ప్రసార మాధ్యమాలు, లేదంటే పత్రికలు. సహజంగానే పిచ్చేవాళ్ళు ఎవరు లేరు. మీరు జరుగుతున్నాయన్నీ చెప్పి వాళ్ళు చూసుకుంటారు రేపు పొద్దున. అందుట్లో వాస్తవాలు అవాస్తవాలు ఏంటో వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఇవన్నీ కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి ప్రచారాలు మీరు చేసినా కూడా మీకు అంతిమంగా లబ్ధి చేకూరుద్దని అయితే మీరు భావించాల్సిన అవసరం లేదు. రైట్. ఇప్పటికే మీరు చెప్తున్నట్టు సాక్షి పత్రికని
సాక్షి పత్రికపై పెమ్మసాని చంద్రశేఖర్ అయితే పలు వ్యాఖ్యలు చేశారు. దానిలో ఆయన గురించి ఫేక్ న్యూస్ రాశారని చెప్పి క్షమాపణ చెప్పాల్సిందిగా కూడా కోరారు. ఇటు చూస్తేనేమో ఈ ఫేక్ వీడియోస్ ఎలక్షన్ కమిషన్కి ఒక సవాల్గా మారిందనమాట. ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం ఎలక్షన్ కమిషన్ వల్ల కావట్లేదు. మరోపక్క చూసుకుంటే 30 రోజుల్లో ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. మరి ఈ ఫేక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దీనిపై ఈసీ ఎలా స్పందించే అవకాశం ఉంటుందంటారు? ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? సరైన స్పందన ఇంకా మొదలు కాలేదేమో అనిపిస్తుంది నాకు, జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే. లేకపోతే ఇప్పటికే చాలామంది అధికారులను తొలగించాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చాలామంది మంత్రుల మీదను శాసనసభ్యుల మీద అనర్హత వేటు కూడా వేయాలి. వాళ్ళు మాట్లాడే భాష కావచ్చు, వాళ్ళు చేసే పదప్రయోగాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే చాలామంది మీద కూడా చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటి చర్యలు తీసుకే ఇంకా ముందుకు సాగలేదనిపిస్తుంది ఎన్నికల సంఘం. చూడాలి, దాని మీద ఏదో నమ్మకం కొద్దీ ఇప్పుడు దాకా ఉన్నారు. కొంతమంది తూతు మంత్రంగా చేశారనే భావన అయితే ఉంది. సరైన విధంగా ఇప్పుడు 2వ విడత నామినేషన్ల కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత, 2వ విడత అయిపోయిన తర్వాత అప్పుడు దీని గురించి ఏదన్నా ముందుకి వస్తుందేమో అని చెప్పి ఆలోచించాలి. 2వ విడత 3వ విడత అయిపోయిన తర్వాత మన 4వ విడత కాబట్టి ఒక్కసారిగా అంటే చర్యలు ఎమ్మనే లేకపోయినా ఒక చర్య అంటూ మొదలుపెట్టారు కాబట్టి దాన్ని పరిపూర్ణం చేసుకుంటా ముందుకెళ్ళిపోతే అవినీతి అధికారులను పక్క తప్పించుకుంటూ వెళ్ళిపోయి ఇట్లా మాట్లాడే శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యుల మీద కావచ్చు చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్య గౌరవాన్ని నిష్పక్షపాతంగా మీరు ఎన్నికలు నిర్వహిస్తారని భావించాల్సి వస్తుంది. చాలా గొప్ప మాట చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈనాటికి ఒక మంచి మాట చెప్పాడు. సజావుగా ఎన్నికలు జరిగితే, అంటే ఇప్పుడు దాకా సజావుగా ఎన్నికలు జరగలేదని ఒప్పుకున్నట్టేగా. సజావుగా ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తాం. మేమే అంటే ఎవరు? రేపొద్దున ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తయారు చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. రేపు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడానికి గ్యారంటీ అయితే లేదు కదా. కాబట్టి ఆ మాట అన్నాడేమనిపిస్తుంది నాకు. ఇక వాళ్ళు చూసుకుంటా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పార్టీ నాయకులందరితోటి కూడా సమీక్ష సమక్షాలు నిర్వహించేసి వాళ్ళు చేసే ప్రచారాలను తిప్పికొట్టాలో దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతోపాటు కొంతమంది అభ్యర్థులు ఇంకా అలసత్వంతో ఉన్నారు. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారని, కొంతమంది భువనేశ్వరమ్మ గారు, లోకేష్ బాబు గారు గెలిపిస్తారని సంకలు గుద్దుకుంటూ ఇంట్లో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ గెలిచింది కదా అని చెప్పని వాళ్ళందరం కూడా వెనకమాలుండి ముల్లుగరతోటి వాళ్ళు అదిలించండి, గాడి తప్పుతున్నటువంటి మార్గాన్ని మళ్ళీ గాడిలో పెట్టే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళేసి మీకు ఈరోజు గెలుపు అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దాని చేజేతులారా కొంతమంది చెడగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. అభ్యర్థులు కొంచెం అతి విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళని అదుపాజ్ఞంలో పెట్టేసి సరైన దిశగా తీసుకొని వెళ్తే ప్రభుత్వానికి ఇబ్బంది ఏం లేదు. భారీ విజయానికి ఇలాంటి వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. అలాంటి మా చర్యలు తీసుకోండి. కూటమిలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపచ్చులను తొలగించుకొని ముందుకెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా వివరంగా చెప్పేసి ఆలస్యం కాకుండా అధికారుల మీద చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు దించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయానికి మీరు యువత ఇవ్వండి, చేయూతనివ్వండి, మార్గం చూపించండి, వాళ్ళే చేసుకుంటారు ప్రజలే అనేది నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.